వెల్కమ్ టు ఎపిసోడ్ 6 ఆఫ్ ది ఎపిక్ మహాభారతం. అంబికాంబలికల వివాహం విచిత్రవీరుడితో జరిగిన 7 సంవత్సరముల తర్వాత విచిత్రవీరుడు అనారోగ్యంతో మరణిస్తాడు. విచిత్రవీరుడికి సంతానం లేనందున రాజ్యానికి వారసులు లేకుండా పోయారు. అప్పుడు సత్యవతి చింతిస్తూ తను ఇచ్చిన మాటను వెనక్కి తీసుకొని భీష్ముడిని వివాహం చేసుకోమని కోరుతుంది. కానీ భీష్ముడు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేనని, ప్రతిజ్ఞాభంగం చేయబోనని చెప్పి వేరొక మార్గం తప్పకుండా దొరుకుతుందని సత్యవతితో చెప్తాడు. బాగా ఆలోచించగా భీష్ముడికి దేవర న్యాయం గురించి గుర్తుకు వస్తుంది. దేవర న్యాయం ద్వారా రాజ్యానికి ఎటువంటి కలంకం లేకుండా వారసుల్ని పొందవచ్చునని భీష్ముడు సత్యవతితో అంటాడు. అప్పుడు సత్యవతి దానికి అంగీకరించి తన గతం గురించి భీష్ముడికి చెబుతుంది. సత్యవతి తన జీవితంలో ఎవరికీ చెప్పని తన పుత్రుడైన వ్యాసుడి గురించి చెబుతుంది. సత్యవతికి పరాశర ఋషికి జన్మించిన కుమారుడే వేదవ్యాసుడు. సత్యవతికి బిడ్డ పుట్టిన ఆమె కన్యగానే ఉంటుందని ఆమెకి పరాశర ఋషి వరమిస్తాడు. ఆమె తండ్రి చరిత్రపై మచ్చ రాకూడదని ఆమె ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది.